హలో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ పుష్ప 2 వరల్డ్ వైడ్గా 4 డేస్ 829 కోట్ల గ్రాస్ రాబట్టిందని మూవీ టీం అఫీషియల్గా అయితే పోస్టర్ రిలీజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు గ్రాస్ ఎంత, షేర్ ఎంత, బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చింది, నైజాంలో ఎంత షేర్ రాబట్టింది, హిందీ మార్కెట్లో ఫోర్త్ డే ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చింది, నార్త్ అమెరికా టోటల్ ఓవర్సీస్ ఇప్పటి వరకు ఎంత బాక్స్ ఆఫీస్ నమోదైంది, అదర్ స్టేట్లలో పుష్ప కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా బ్రేక్ ఈవెన్కు ఎంత చేరువు దగ్గరలో వచ్చింది పుష్ప 2 అనేది వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. పుష్ప 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోర్త్ డే నిన్న సండే రోజు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. ఫోర్త్ డే సండే అయింది. ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ నమోదైనాయి ఫోర్త్ డే పరంగా. ఇంతకుముందు కల్కి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోర్త్ డే 25,50,00,000 దాకా షేర్ రాపడితే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 27,30,00,000 దాకా షేర్ రాబట్టింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ నిన్న సండే రోజు మాస్ బీవత్సం బాక్స్ ఆఫీస్ దుమ్ము దుమారం లేపి వదిలిపెట్టింది. పుష్ప 2 టాక్ బ్రహ్మాండంగా వచ్చింది. మాస్కు బాగా నచ్చింది. ఆఫ్లైన్లో కొన్ని ఏరియాలో అయితే అవుట్ స్టాండింగ్ బుకింగ్ అని వచ్చింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ నమోదైనాయి. ఇక నైజాంలో 4 డేస్ గాను ఇప్పటి వరకు 63 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో 100 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ మూవీ నైజాంలో 63 కోట్ల షేర్ అంటే లాంగ్ రన్లో 100% నైజాంలో 100 కోట్ల మార్క్. ఆఫ్టర్ RRR మూవీ తర్వాత 100 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఈ మూవీకి ఈ మధ్యకాలంలో పోటీ వచ్చే సినిమా ఏది లేదు. క్రిస్మస్ వరకు గ్రౌండ్ చాలా ఓపెన్ సాలిడ్గా ఉంది. ఇంకో 20 డేస్ వరకు సాలిడ్ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది. నైజాంలో ఆఫ్టర్ RRR 100 కోట్ల షేర్ కొట్టే అవకాశం ఈ మూవీకి ఉంది. సీడెడ్లో 4 డేస్ గాను 23 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్లో బ్రేక్ ఈవెన్కు చాలా కష్టపడాలి. ఇప్పటి వరకు 23 కోట్ల షేర్ రాబట్టింది. ఆంధ్ర మొత్తం మీద 59 కోట్ల దాకా షేర్ రాబట్టింది 4 డేస్లోను. ఆంధ్రలో కూడా సాలిడ్ కలెక్షన్స్. నెక్స్ట్ సెకండ్ డే కలెక్షన్స్ తగ్గినా కానీ సాటర్డే రోజు ఊపందుకున్నది. ఆంధ్రలో అయితే సండే రోజు కూడా ఆఫ్లైన్లో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంపర్ రేగిపోయే ఫోర్త్ డే కలెక్షన్స్ అయితే నమోదైనాయి. సాలిడ్ కలెక్షన్స్ 4 డేస్ గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 144 కోట్ల షేర్, 215 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా జస్ట్ 71 కోట్ల షేర్ రాబడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ బ్లాక్ బస్టర్గా పుష్ప మూవీ నిలిచే అవకాశం ఉంది. 100% 71 కోట్ల షేర్ అనేది వసూలు చేసే సత్తా, కంటెంట్, లాంగ్ రన్ పోటీ వచ్చే సినిమా ఏది లేదు. అన్నీ కలిసి వచ్చినాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మూవీకి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మూవీ టికెట్లు భారీ స్థాయిలో తగ్గినాయి. నిన్న 350 రూపాయలు ఉన్న బాల్కన్ టికెట్ మెయిన్ థియేటర్స్ దగ్గర కానీ కొన్ని సెంటర్లలో కానీ ఈ రోజు 200 రూపాయలు పడిపోయింది. టికెట్ రేట్లు అనేది బాల్కన్ టికెట్ 150 రూపాయలు తగ్గింది. నిన్న ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ కానీ మెయిన్ ఫ్యాక్ట్ కూడా టికెట్ రేట్ అనేది భారీ స్థాయిలో ఉండడం వల్లే. కల్కి మూవీ కంటే ఈ మూవీ అదనంగా 100 రూపాయలు ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి కలెక్షన్స్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ అయినాయి. దీంట్లో 100% నిజం ఉంది. ఈ రోజు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇంత స్థాయిలో ఉండవు. టికెట్ రేట్ అనేది భారీగా తగ్గింది. ఇంకా 5th డే వర్కింగ్ డే సాలిడ్ వర్కింగ్ డే ఎంటర్ అయింది కాబట్టి థియేటర్ దగ్గర కూడా కలెక్షన్స్ ఆన్లైన్లో కూడా చాలా బ్రహ్మాండంగా కానొస్తుంది. ఇక హిందీ మార్కెట్లో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి ఊచకోత, ఇలాంటి ఊపు ఉంటుందని హిందీ వాళ్ళు కానీ మన తెలుగు నుంచి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన కొన్న వాళ్ళు కానీ మన ఇక్కడ అమ్మిన వాళ్ళు కానీ ఎవరికి తెలియదు. లేకపోతే హిందీలో 200 కోట్ల మార్క్, లేకపోతే 300 కోట్ల దాకా కోడ్ వేరుతుండే. 200 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 4వ రోజు హిందీ కాండ్ల త్రాయం బెంబేలు ఎత్తిపోయే రేంజ్లో 86 కోట్ల నెట్ కలెక్షన్స్. మొదటి రోజు 72, సెకండ్ డే 59, మూడో రోజు సాటర్డే 74. ఇంక ఈ రోజు అయితే శివతాండవం, అమ్మవారి పూనకాలే 86 కోట్ల నెట్ కలెక్షన్స్ అంటే దుమ్ము దుమారం లేచిపోయింది. హిందీలో అయితే ఆల్రెడీ అక్కడ చర్చ మొదలైంది. ఈ రికార్డ్స్ కొట్టాలంటే నెక్స్ట్ ఎవరి సినిమా రావాలి? షారుఖ్ ఖానా, సల్మాన్ ఖానా, లేకపోతే రణబీర్ కపూర్ సినిమానా? అలాంటి బెంచ్ మార్క్ హిందీలో రెండు తెలుగు రాష్ట్రాల కంటే డబుల్ స్థాయిలో హిందీలో కలెక్షన్ రాబట్టింది పుష్ప 2. హిందీలో అంటే మనకి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలే, కానీ హిందీ మార్కెట్ అంటే పలు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి
దుమ్ము దుమారం లేపింది. మేజర్ క్రెడిట్ ముంబై నుంచి, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి మొదలైంది ప్రభంజనం, అలాగే కొనసాగుతుంది. ఇక హిందీలో RRR రికార్డు, కల్కి రికార్డు గల్లంత అయిపోయింది. RRR మూవీ లాంగ్ రన్ లో 277 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధిస్తే ఆ రికార్డును 4వ రోజే బ్రేక్ అయిపోయింది. కల్కి మూవీ 295 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధిస్తే ఆ రికార్డు కూడా ఈ రోజు బ్రేక్ అయింది. 100% హిందీలో బాహుబలి లైఫ్ టైం 515 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధించి నెంబర్ 1 స్థానంలో ఉన్న బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసే 100% అవకాశాలు ఉన్నాయి. అలాంటి సాలిడ్ కలెక్షన్స్ వర్కింగ్ డేలో కూడా నమోదవుతున్నాయంటే లాంగ్ కంటెంట్, సాలిడ్ పిచ్ అయితే గ్రౌండ్ ఓపెన్గా ఉంది. చూద్దాం లాంగ్ రన్లో ఎంత దూరం వెళ్తుంది అనేది. పుష్ప ప్రభంజనం అనేది హిందీలో 2 తెలుగు రాష్ట్రాల కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకా ఓవర్సీస్ మొత్తం మీద నార్త్ అమెరికాలో 9.5 మిలియన్ సాధించింది ఫస్ట్ వీకెండ్లో. 9.5 మిలియన్స్ కల్కి కంటే తక్కువ. కల్కి 11 మిలియన్స్ సాధించింది. ఇది నార్త్ అమెరికా వరకు 9.5. టోటల్ ఓవర్సీస్ మొత్తం మీద 18 మిలియన్స్ సాధించింది పుష్ప 2. టోటల్ ఓవర్సీస్ పలు కంట్రీలు, దుబాయ్ కానీ, తర్వాత ఆస్ట్రేలియా కానీ, మలేషియా కానీ, టోటల్ ఓవర్సీస్ కంట్రీ మీద 18 మిలియన్ సాధించింది. ఓవర్సీస్లో కూడా 100% ఈ మాస్ సినిమాకు ఇంత సాలిడ్ కలెక్షన్స్ కల్కి మూవీతో పోటీపడి నార్త్ అమెరికాలో కలెక్షన్ సాధిస్తుందంటే మూవీ ఇంత మాస్ మూవీ నార్త్ అమెరికాలో కలెక్షన్స్ డల్ ఉండాలి లెక్క అయితే, కానీ అక్కడ కూడా బెస్ట్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. కర్ణాటక గడ్డ మీద ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్. ఇంకా అలాంటి ఊపు అయితే సాలిడ్ ఊపు. అక్కడ కూడా పెద్ద సినిమాలు ఏం లేవు. పుష్ప మూవీకి కలిసి వచ్చింది ఏంటంటే ఇండియా మొత్తం పోటీ వచ్చే సినిమా లేదు. అందరూ భయపడి రిలీజ్ చేయలేదా? నెక్స్ట్ వీక్ కూడా ఇండియా మొత్తం ఓపెన్ గ్రౌండ్ పలు రాష్ట్రాల్లో, మనకు కర్ణాటక కానీ, 2 తెలుగు రాష్ట్రాలు కానీ, హిందీ మార్కెట్ కానీ, తమిళం కానీ, మలయాళం కానీ సెకండ్ వీక్లో కూడా పోటీకి రిలీజ్ చేసే సినిమా ఏది లేదు. ఎందుకంటే ఇలాంటి ఊపులో భయపడ్డారేమో. తమిళనాడులో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ నమోదైనాయి. తమిళనాడులో కూడా బెస్ట్ కలెక్షన్స్, క్లియర్ కట్ ఫిగరు తమిళనాడులో రావాలి. ఇంకా బ్రేక్ ఈవెన్కు కష్టమయ్యేది ఒకే ఒక చోట, అల్లు అర్జున్ మల్లు అర్జున్గా మారిన మలయాళంలో కలెక్షన్స్ అయితే ఎవ్రీడే డ్రాప్ అవుతూనే ఉన్నాయి. అక్కడ మన బన్వర్ సింగ్ క్యారెక్టర్ తగ్గించారనో, లేకపోతే బఫున్గా చేశారనో, లేకపోతే మనకి అక్కడ ఫాజిల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. లాస్ట్లో ఒక బఫున్ క్యారెక్టర్ లేక కమెడియన్ లాగా చూపెట్టారనేమో, కానీ మలయాళంలో కలెక్షన్స్ అయితే తగ్గుతూనే ఉన్నాయి. వరల్డ్ వైడ్గా సాలిడ్ కలెక్షన్స్ ఓన్లీ మలయాళం తప్ప. ఈ మూవీ మలయాళంలో బ్రేక్ ఈవెన్ కష్టం అనేది 100% అర్థమైపోయింది. వరల్డ్ వైడ్గా 829 కోట్ల గ్రాస్ ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టే రికార్డు నమోదైంది. ఇప్పటి వరకు ఈ రోజుతో 80% రికవరీ కాబోతుంది ఈ మూవీ. రోజుతో హిందీ మార్కెట్లో సాలిడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు ఉండబోతున్నాయి. వరల్డ్ వైడ్గా ఈ రోజు 5th డే వరల్డ్ వైడ్గా ఈరోజు 5th డే వర్కింగ్ డేలో కూడా సాలిడ్ కలెక్షన్స్ 450 కోట్లకు పైగా షేర్ కంప్లీట్ చేసుకోబోతుంది. 80% రికవరీ జస్ట్ విత్ ఇన్ 5 డేస్లోనే. పుష్ప ప్రభంజనం అన్బిలీవబుల్ రికార్డ్. పుష్ప టీమ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మైత్రి మూవీస్ కానీ జస్ట్ విత్ ఇన్ 4 డేస్లోనే 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. పుష్ప కలెక్షన్స్ గురించి మన తెలుగు మీడియా కంటే, మన తెలుగు యూట్యూబర్ కంటే, మన తెలుగు వెబ్సైట్ గురించి కంటే హిందీలో పోటీపడి ఎగ్జైట్మెంట్గా చాలా గొప్పగా వాళ్ళు ఫిగర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. హిందీలో అయితే కొన్ని ట్విట్టర్లో కానీ, కొన్ని రెగ్యులర్ మూవీ అప్డేట్ ఇచ్చేటోళ్ళు కానీ, కలెక్షన్స్ గురించి కానీ కాన్లకే సాధ్యం కానీ నెంబర్స్ వాళ్ళు బాక్స్ ఆఫీస్ లెక్కలు ట్రెండ్ అవుతుంటే అక్కడ ప్రకటిస్తున్నారంటే పుష్ప ప్రభంజనం అనేది అన్బిలీవబుల్ కలెక్షన్స్గా నమోదైంది. రాబోయే సినిమాలకైతే పుష్ప 2 అయితే భారీ టార్గెట్. లాంగ్ రన్లో బాహుబలి రికార్డు కొడుతుందా లేదా అనేది వెయిటింగ్. ఫాస్టెస్ట్ 1000 crores క్లబ్లోకి పుష్ప రేపటితో ఎంటర్ కాబోతుంది. ఇది బిగ్గెస్ట్ రికార్డ్ ఉండబోతుంది. రేపటితో 1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ కాబోతుంది విత్ ఇన్ 6 రోజుల్లోనే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి. ఇవి మూవీ టీమ్ అఫీషియల్గా బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం 829 కోట్ల గ్రాస్. అందరూ ఒకటే మాట, లాస్ట్లో క్లైమాక్స్ అవుట్ స్టాండింగ్ చింపి పడేశాడు అల్లు అర్జున్ యాక్టింగ్.